హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, నీవు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో, నువ్వు వెళ్తున్న పరిస్థితుల్లో అవి ఎంత కఠినమైనవైనా సరే దేవుని కొరకు నిలబడతా, దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని జరిగించడానికి నువ్వు ఆశపడుతున్న బిడ్డగా నువ్వు ఉంటూ, ప్రభువా నేను దానియేలు వల్ల నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలి, ఒక రోషము కలిగిన జీవితాన్ని నేను జీవించాలి, నీ కొరకు మంచిగా పాటలు పాడి నేను స్తుతించాలి, వాక్యం ద్వారా అనేకులను రక్షణలోనికి నడిపించాలి, దేవుని యందు భయము భక్తి కలిగిన ఒక ఆశీర్వాదకరమైన జీవితం నాకు కావాలి, నాకంటూ మంచి ఒక స్టడీ, మంచి ఒక జాబ్, మంచి ఒక ఫ్యామిలీ లైఫ్ కావాలి అని నీ మనస్సులో నువ్వు ఎలాంటి ఒక ఆలోచనలు కలిగి ఉన్నావో, దేవుని కొరకు, పరిచర్య కొరకు, నీ భవిష్యత్తు విషయమై, నీ కుటుంబం విషయమై ఎటువంటి ఒక ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావో, ఎలాంటి ఒక ఉద్దేశములను నీ హృదయంలో కలిగి ఉన్నావో, అయితే ప్రభు అంటున్నాడు, నా యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ప్రతి విషయంలో నన్ను బట్టి సంతోషిస్తున్న నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నేను నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి నీ హృదయ వాంఛలన్నింటినీ తీర్చబోతున్నానని ప్రభువు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. I mean, praise the Lord. God bless you all.